వస్తూ ఉంటాం కదా. 5 నెలల 32 మంది అని చెప్పేసి అంత డూప్లికేషన్ వేసుకుంటూ వస్తే 12 నెలలకల్లా వచ్చే టీం ఓవర్ చూడండి. 8,192 మంది, 4,096 జతలు. ఈరోజు డబుల్ ఇన్కమ్ వస్తుంది మన కంపెనీ. ఎంత వస్తుందండి? 81,92,000 వస్తుంది అక్షరాల అమౌంట్. ర్యాంక్ అమౌంట్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. 26,66,66,000 వస్తుంది. మొత్తం ఓవరాల్ కలిపితే ఎంత వస్తుంది టోటల్ అమౌంట్ చూడండి. మనస్ఫూర్తిగా ఒక 5 సంవత్సరాలు జర్నీ చేస్తే మాత్రం 100% దీంట్లో ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు అండి. సేఫ్ షాప్లో పవర్ ఇది కూడా అర్థమైనా. సేఫ్ షాప్లో డైమండ్ అయిపోతే ఎంత వస్తుంది ఇక్కడ? ₹1,08,58,000 అక్షరాలు మీ అకౌంట్లో పడుతుంది. ఇందా చూపించా కదా, లెఫ్ట్ రైట్ వచ్చే ఇన్కమ్ పరంగా ఎంత వస్తుంది ఇక్కడ రాసింది చూడండి. ఇక్కడ ఎస్ బ్యాచ్ ఎనభై బ్యాచ్ ఒక్క ఇన్కమ్ ఎంత లక్షలు వస్తుంది? 81,92,000. ర్యాంక్ ఇన్కమ్ ఎంత వస్తుంది? ర్యాంక్ 11 దాకా లెక్కేసుకుంటే 26,60,000. చెప్పండి. టోటల్ ఓవరాల్ అదే కదా క్యాలిక్యులేటర్ కొట్టుకుంటే. ఎస్ మావజీ, 1,08,58,000. ₹1,08,58,000 దీంట్లో సింపుల్గా 4 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా కంప్లీట్ చేస్తుంది. కానీ చెప్పమంటారా, మనం ఇదే పని చేయం. మనం ఏదైతే ఇప్పుడు దాకా చెప్పామో ప్రాసెస్ అర్థమైందా? ఈ ప్రాసెస్ మనం చేయం. అర్థమైందా? ఈ ప్రాసెస్ మనం చేయక మనకి మన టీం కావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటున్నాం మనం. ఫుల్ టైం పార్ట్ టైం గురించి మన నరేష్ మావ చెప్పాడు ఒక మాట. ఫుల్ టైం చేస్తే ఎట్లా, పార్ట్ టైం చేస్తే ఎట్లా అని చెప్పేసి. జాబ్కి వెళ్ళామంటే నిజంగా జాబ్కి వెళ్తే 9 గంటలకి ఈరోజు తంబ సిస్టమ్ వచ్చింది. ఇంకా 9 గంటలకి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కొంతమంది స్టాఫ్ని చూస్తూ ఉంటాం. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 9 గంటలకి తమ్మ అయిపోతే మాత్రం వాళ్ళకి ఆ రోజు 9 దాటినాక వెళ్ళినా కూడా వేసినా కూడా ఒక పూటల్లా నీకు శాలరీ ఇవ్వరంట. మన మదర్ సార్ కూడా అంటాడు, 10 గంటలకల్లా నేను బ్యాంకులో వెళ్ళి తంబేస్తేనే గురించి మాకు బ్యాంక్ మేనేజర్ లైన్ సార్ వెళ్ళి తంబేస్తేనే 10 గంటల లోపు వెళ్తేనే వాళ్ళకి ఆ రోజు వర్క్ చేసినట్టంట. 10 గంటలు దాటినాక పొరపాటు నాకు 10 వెళ్ళి వేసినా కూడా ఆ రోజు ఒక పూట చేసిన రాదంట, శాలరీ కట్ అయిపోద్దంట. కానీ సేఫ్ షాప్ కూడా అలా. హాస్పిటల్ కూడా అంతే. ఎన్ఐ గారు హాస్పిటల్ కూడా అంతే మావజీ. ఎన్ఐ గారు కేసు ఇస్తేనే టైంకి ఇప్పుడు అంతా కూడా తంప సిస్టమ్ వచ్చింది. టెక్నాలజీ మారిపోయింది. మనం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నామండి ప్రతి ఒక్కళ్ళం కూడా నిజంగా. ఇప్పుడు ట్రెండే అంతా ఆన్లైన్. మనం చేస్తున్నా కూడా ఆన్లైన్ బిజినెస్. రాబోయే రోజుల్లో నిజంగా మనందరూ కూడా అదృష్టవంతులమే. నెట్వర్క్ మార్కెటింగ్లో సేఫ్ షాప్లో రావాలంటే కూడా క్వాలిఫికేషన్ కూడా పెట్టొచ్చు. మినిమం ఇంటర్మీడియట్ చదువుకోండి, లేదా మినిమం 10th చదువుకోండి, లేదా మినిమం డిగ్రీ చేయండి అని చెప్పేసి. ఈరోజు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. మనం చదువుకోపోయినా కూడా మనం ముందు ఉండడం వల్ల దీంట్లో ఉన్నాం ఈరోజు. రాబోయే రోజుల్లో ఆలోచన చేయండి. నేనైతే ఒకటే చెబుతామాట, మీరు ఏం చేస్తే మీ టీమా చేస్తుంది. ఇక్కడ నేను చెబుతుంది ఏంటంటే ఒకటే అన్నమాట, సీనియర్ లీడర్గా మీరు ఉంది, మీ టీం వస్తున్నారా అట్లా చూసుకోండి. ఇక్కడ జూమ్లో కూడా చూసుకోండి. ఒకసారి వీడియో కెమెరాలు ఆన్ చేసుకొని మా టీం ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వింటలేదు, ముందు నేను వింటున్నాను వింటలేదు అని చెప్పేసి. సీనియర్ లీడర్ మీరు ఎవరి గురించి వీడియో కెమెరా ఆన్ చేసుకోవాలంటే నేను చెబుతాను కదా, ఎవరైతే సెక్షన్లో డైమండ్ ఎవరు ఉంటారో వాళ్ళంతా కూడా వీడియో కెమెరా ఆన్ చేసుకోవచ్చు. దాని సీనియర్తో పని లేదు. ఫ్రాంక్ చెప్పాలంటే నాకు సీనియరా జూనియరా నాకు ఏం అవసరం లేదండి. నేను ఈరోజు జాయిన్ అయిపోయినా, నేను నేను పక్కగా డైమండ్ జాయిన్ అయిపోయాను. నేనేం చేయాలి? ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పించా కదా, జూమ్లో వచ్చేసి ఒక గంట సేపు అయినా, మినిమం ఒక గంట సేపు అయినా సరే దీనికి ప్రియారిటీ ఇచ్చేసి మనం వినాలి. ముందు వినాలంటే వీడియో కెమెరా ఆపుకున్న గురించి నేను వింటున్నా అని చెప్పంటే, నేను చెబుతున్నా కదా, చాలా మంది 100లో 90 మంది వినరండి. ఒక 10% వీడియో కెమెరా ఆపుకున్న కూడా వినేది, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో. దేనికోసం గురించి మీరు అంత గట్టిస్తున్నారంటే, పిలిస్తే కొంతమంది పలకట్లేదు కదా, మరి పలకితే విన్నట్టే కదా, పలకపోతేనే కదా విన్నట్టు. అంతేగా రామారావు సార్? పిలిస్తే ఎస్ మావజీ, వీడియో కెమెరా ఆపుకున్నారు, పిలిస్తే పలకట్లేదు, అప్పుడు విన్నట్ట విన్నట్టే గురించి. విన్నట్టే. అవునా కదా? ఎస్ అంటే మావజీ. వాళ్ళు వీడియో కెమెరా ఆన్ చేసుకొని జూమ్కి అయితే వచ్చారు, వీడియో కెమెరా ఆన్ చేసుకొని ఆపుకొని ఏదో పనిలో ఉన్నారు, వింటలా. మీరు ఉపయోగం ఏముంది అట్లా? దాంట్లో వచ్చే ఉపయోగం ఏముంది? కొంచెం సీరియస్ తీసుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడా సీరియస్ తీసుకోండి. మన మధ్య గ్రేట్ లీడర్స్ అనమాట.
ఈ చిన్నమ్మవారు ఏదైతే పెట్టాడో వాచ్ విన్నర్స్ తీసినాక డైరీ విన్నర్స్ అని పెట్టుకొచ్చాడు. డైరీ విన్నర్స్ చెప్పకపోతే కందుకూరు టీం నుంచి ఎక్సలెంట్ లీడర్స్ మరి ఒకళ్ళు ఆల్రెడీ విన్ అయ్యి ఫోటో పెట్టాను. అలానే ఇల్లందు టీం నుంచి కూడా గ్రేట్ లీడర్ కబాకల్ కృష్ణ సార్ రాత్రి 11:30 గంటలు ఫోన్ చేసి ఉన్నాడు. ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళీ లేట్ అయింది, మళ్ళీ ఫోన్ చేసి బాగా చేయలేదు. కానీ సార్ కూడా ఒక టార్గెట్ ఒక డైరీ విన్నర్ అని చెప్పేసి ఫోటో పెట్టారనమాట. అది చూద్దాం. అది కూడా చూడండి సార్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం మన టీం అందరూ కూడా చాలా మంది ఉన్నారు. చిన్నమ్మవారి రేపు 14 తారీఖు దాకా మీటింగ్ మనకి అవకాశం ఇచ్చాడు. ఆ 14 తారీఖు దాకా మనం ఇక్కడ చూసుకుంటే చాలా సింపుల్గా ఇచ్చాడు అనమాట. ఒక ఫ్రెషర్ లీడరు లెఫ్ట్లో 1800 బీవీ, రైట్లో 1800 బీవీ చేస్తే హాయ్లాండ్ ఫ్రీగా తీసుకెళ్తున్నాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి ఖర్చు లేదు. సిస్టమ్ మైండ్ చేసే వాళ్ళు ఖర్చు కూడా లేదండి. ఒకటే మాట ఇక్కడ సిస్టమ్ మైండ్. మీరు నన్ను కూడా అంటున్నాడు వాడు, నువ్వు రూపాయి పెట్టుకోవద్దు, నీకు ఖర్చు అవసరం లేదు. నీ నీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో నీ రెస్పాన్సిబిలిటీ విన్ చేయించు, 10 మందిని నేను తీసుకెళ్తా అంటున్నాడు. ఒకటే మాట. ఓకేనా? Yes. 100% మరి ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దండి. ఒక ఫ్రెషర్ లీడర్కి 1800 లెఫ్ట్, 1800 రైట్. అదే బ్రాంజ్ లెవెల్ లీడర్కి 2400 బీవీ లెఫ్ట్, 2400 బీవీ రైట్. సిల్వర్ లీడర్కి 3000 బీవీ లెఫ్ట్, 3000 బీవీ రైట్. ప్లాటినం లీడర్కి 3500 లెఫ్ట్, 3500. చూడండి ఎంత ఈజీ. గోల్డ్ లెవెల్ లీడర్కి 6000, 6000. పెరల్ లెవెల్ లీడర్కి 7000, 7000. కోరల్ లెవెల్లో 9000, 9000. టపాస్ చూడండి ఎట్లా చేయడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అనుకుంటే పెద్ద మ్యాటర్ కాదండి, విన్ అయ్యొచ్చు. అలానే కొంతమందికి చూడండి 1+1 ఆఫర్ లాగా ముందుగా డైరీ విన్ అయిపోతే ఆటోమేటిక్గా అది కూడా విన్ అయిపోతాయి అవకాశం ఉంది. డైరీ కూడా సింపుల్గా ఇచ్చాడండి. అంటే ఈరోజు జాయిన్ అయిపోయింది కానీ ఇప్పుడు దాకా ఏది 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈ 2 నెలల్లో కూడా మనం చేసిన వర్క్ చాలా స్లోగా ఉన్నాం కాబట్టి ఇక్కడ డైరీలు పెట్టినా కూడా డైరీలు చాలా తక్కువ మంది విన్ అవుతున్నారు. లెఫ్ట్ 400 బీ, రైట్ 400 బీ అంటే చాలా తక్కువ వర్క్ జరగట్లేదు చాలా మంది కాడ. చూసుకొని ఒకసారి ఎలర్ట్ అవ్వండి. ఒక బ్రాంచ్ లెవెల్ లీటర్కి 600, 600 అని చెప్పేసి అంటే చూడండి ఎంత స్లో ఉందో. ప్లాటినం లెవెల్ మన వాచ్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి పెట్టుకోవచ్చు ఈ అవకాశం. సిల్వర్ లెవెల్ చూడండి 800, 800. ప్లాటినం 1200, 1200 చూడండి. గోల్డ్ చూడండి 2000, 2000. ఆలోచన చేయండి, చాలా తక్కువ ఇచ్చారు. ఈ తక్కువలో కూడా చాలా మంది స్లోగా ఉన్నారు, చేయలేదు. చాలా మంది స్పీడ్గా ఉండి చేసిన వాళ్ళలో కూడా మరి వాళ్ళ ఫోటో కూడా చూద్దాం అనమాట. అందరూ కూడా బిగ్ క్లాప్స్తో కంగ్రాచులేషన్ చెప్పండి అండి. విన్నర్స్కి కంగ్రాచులేషన్ చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. పోస్ట్ లీడర్లు కూడా మరి ముఖ్యంగా చెప్పాలన్నమాట. ఓకేనా? ఫ్రెషర్ లీడర్ అండి. ఓకేనా? సిహెచ్ కోటేశ్వర మేడం గారికి కోసం బిగ్ క్లాస్ ఉన్నారు కూడా. కంగ్రాట్స్ మేడం. Big congratulations. కంగ్రాచులేషన్ CH చెప్పండి. కోటేశ్వర మేడం. చేస్తారన్నమాట. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ కోటేశ్వరి మేడం. బిగ్ కంగ్రాచులేషన్ కోటేశ్వర మేడం. ఓకే, చెల్లితో కూడా తర్వాత మాట్లాడేద్దాం. ఓకేనా? కంగ్రాచులేషన్స్ కోటేశ్వర మేడం గారు. చెప్పండి. కంగ్రాచులేషన్ చెల్లెమ్మ. అందుకూరు నుంచి మరి చెల్లి వాళ్ళు కూడా చేశారన్నమాట. అలానే మరి రాజమణి మేడం బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ మేడం గారు. బిగ్ క్లాస్ అండి మేడం కూడా చెప్పండి. Big congratulations, రాజమణి మేడం గారు. రాజమణి మేడం. ఈమె కూడా ఫ్రెష్ ఇల్లంద ఆర్టీడీ. బిగ్ కంగ్రాచులేషన్స్ ఎం రాజమణి మేడం గారు. చెప్పండి ఎంత వచ్చింది రాజమణి మేడం గారికి? 700 బీవీ, 800 కంగ్రాచులేషన్స్ మేడం. హాయ్లాండ్ విన్ అయిద్దంటారా ఇన్ని కాదంటారా? బీవీ. హాయ్లాండ్ కూడా ఒక దెబ్బకి విన్ అయ్యింది. ఆమె అనుకుంటే ఈ 3 రోజుల్లో విన్ అయ్యో చూపించు. ఓకేనా? నెక్స్ట్ ఎవరు మరి? వై నెక్స్ట్ ఎవరు కూడా కావాలండి? కందుకూరు టీం నుంచి ఉన్నారు మోవర్జీ. ఈ రోజు ముగ్గురు చేపిస్తాం మోవర్జీ. కందుకూరు నుంచి ముగ్గురు అవుతారంట. మరి చూసుకోండి ఆ ముగ్గురు కూడా ఎవరో కూడా. ఓకేనా?
ఇంకా మిగిలిన టీంలు కూడా మాట్లాడవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు ఎవరైతే డైరీ విన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం అన్నమాట. ముందుగా మీరు చూపించిన కోటేశ్వరి మేడం మాట్లాడండి. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మేడం. బిగ్ క్లాస్ అండి. వెల్కమ్ మేడం, మాట్లాడండి. మీ ఫీలింగ్ 2 మాటలు చెప్పండి. మంచిగా కపుల్స్ వర్క్ చేస్తున్నారు మీరు ప్రతిసారి కూడా. పిలవండి. కోటేశ్వర మేడం గారు. పొద్దున్నే కాలేజీలో వర్క్ లో ఉంటారు మా ఊరి వాళ్ళు. ఓకే ఓకే సార్, అది చూడండి పార్ట్ టైం 6 చేస్తున్నారు. గంటల నుంచి చెప్పండి. 6 గంటల నుంచి 11 గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. మాట్లాడే ఎస్ మోర్జీ, థ్యాంక్ యూ మోర్జీ. మోర్జీ వాయిస్ క్లియర్ ఉందా మోర్జీ? క్లియర్గా ఉంది సార్. కోటేశ్వర మేడం మాట్లాడుతుందా? ఛాన్స్ ఉందా? మాట్లాడతారా మేడం? కాలేజీలో వర్క్ లో ఉన్నారు. ఓకే రైట్, ఓకే రైట్, ఓకే రైట్, పర్లేదు మేడం. ఓకే మోర్జీ, థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ. వాస్తవానికి ఆ, వీళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి మోర్జీ, ఎందుకంటే ఫ్రెషర్ లీడర్ వీళ్ళు. ఇప్పుడు కొంతమంది సీనియర్ లీడర్లే ఎలా ఉంటారంటే అప్లైన్ ఫోన్ చేస్తేనే వెళ్దాము ఫీల్డ్కి. ఇది ఏంటంటే ఎవరు అప్లైన్ కోసం అన్నట్టుగానే చాలా మంది, ఎక్కువ మంది. ఎందుకంటే నేను కూడా అదే పని చేశాను మా ఊరి స్టార్టింగ్లో, నేను కూడా అదే పని చేశాను అనమాట. కానీ గ్రేట్ మా గురించి నా టీంలో చెప్పగలను నేనైతే. నెంబర్ 1గా సిహెచ్ కోటేశ్వర మేడం వాళ్ళ సార్, మా గురించి ఏడుగొండల సారు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు చూస్తుంటే, నాకే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి డ్యూటీ ఇప్పుడు ఉదయం ఇప్పుడు 6 గంటలకల్లా వెళ్ళిపోతారు గురించి, 11 గంటల వరకు డ్యూటీలో ఉంటారు. 11:30 నుంచి వచ్చి మేము మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మా ఊరికి. వెళ్ళిపోయి ఫోటో పెట్టేసి వెళ్ళిపోతారు మా ఊరికి. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఖచ్చితంగా మా ఊరికి అట్లా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ 3 గంటలకల్లా మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు మా ఊరికి. మళ్ళీ 6 గంటల వరకు డ్యూటీలో ఉంటారు. తర్వాత మళ్ళీ 6 నుంచి మళ్ళీ 10, 11 గంటల వరకు కూడా ఇద్దరం కూడా ఫీల్డ్లో ఉంటారు మా ఊరికి. మేము ఇంకా ఫోన్, నేనైతే వాస్తవం మా గురించి మేడం గారి కోసం ఫోన్ చేయబడలేదు. ఎటు పోతున్నారు మేడం ఏందని కూడా చెప్పబడలేదు. ఇంకా కొంతమంది సీనియర్ లీడర్లకి అయితే అడగాలి మళ్ళా, మేడం ఎటు పోతున్నారు ఈరోజు, ఎటు ఫీల్డ్ అని చెప్పని. ఎప్పుడు కూడా నాతోటి అట్లా అనిపించుకోలేదు మా గురించి. చూస్తే చాలా ఆశ్చర్యం మా గురించి. వీళ్ళైతే పక్కా చెప్తున్నాను మా గురించి. ఆల్రెడీ ఈ మేడం గారు సార్ ఒక జోడీగా వర్క్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళకంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో మా గురించి వీళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతారు మా గురించి. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకోసం అంటే మరి వీళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు. ఇది ఎవరు అప్లైన్ కోసం చేయట్లా, ఒక డౌన్ లైన్ కోసం చేయట్లా. అది అర్థమైంది మా క్లారిటీగా. వీళ్ళు తపన అనమాట. గురూజీ నా పేరు రావట్లేదు ఎందుకు గురూజీ, నేను వర్క్ చేస్తున్నాను కదా గురూజీ అంటే. ఎలా వర్క్ చేయాలి ఇటు సైడ్ అనేది వీళ్ళకి తెలియదు మోజీ, ఇదే కొంచెం ముందే. కానీ వర్క్ చేస్తున్నాము, ఏది మాకు సెలబ్రేషన్ జరగట్లేదు, సన్మానం జరగట్లేదు అంటే మొన్న పోయి వాళ్ళ టీంతో కూర్చొని మాట్లాడే గ్రూప్ మీటింగ్ పెట్టాము మా గురించి. మొన్న నరేంద్ర మోహన్ గురించి చెప్పిన తర్వాత వెళ్ళి కూర్చొని గ్రూప్ మీటింగ్ పెడితే చాలా మంది లీడర్లు ఉన్నారు. అంటే మనం పోయి నరేష్ మా గురించి కూడా చెప్తుంటాడు, కొత్త వాళ్ళని కలవండి, కొత్త వాళ్ళని కింద ఉండే వాళ్ళని కలవండి అని. అంటే అందులో ఎట్లాంటి వాళ్ళు తయారవుతారు, ఎట్లాంటి వాళ్ళు లీడర్లు ఉన్నారు అనేది కూడా సీనియర్ లీడర్కి మనకు అర్థమవుతుంది. అర్థమైంది అప్పుడు నరేష్ మా గురించి చెప్పటము. అది ఆషామాషి కాదు, ఎన్నో అనుభవాల మీద వాళ్ళు చెప్పడం జరుగుతుంది మహా గురించి వాళ్ళు. అది క్లారిటీ వచ్చింది మా గురించి. ఖచ్చితంగా మా గురించి మేడం గారు విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఆల్రెడీ బ్రాంచ్ అయిపోగానే ఆ డ్యూటీ నుంచి కూడా వస్తాము, బయటకు వచ్చేస్తాము. అక్కడి నుంచి ఇంకా మేము చేయడానికి మాకు టైం సరిపోవట్లేదు అని చెప్పారని చాలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు కూడా మా గురించి. కానీ ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ రావట్లేదు కాబట్టి థ్యాంక్ యూ మోర్జీ, థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటున్నాను. ఓకే, కంగ్రాచులేషన్ టైగర్స్, మంచి లీడర్స్ అనమాట. అలా ఎవరైతే నాది బిజినెస్ ఉంటారో వాళ్ళు ర్యాంకుల్లో అవుతారు, టార్గెట్లో అవుతారు, ప్రతిదండి. రేపు సింగపూర్ టార్గెట్ కూడా విన్ అవడానికి అవకాశం ఉంది. 100కి 100%. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి, మంచిగా చేయండి, చేపించండి టైగర్స్. అలానే మరి ఇళ్ళందరి నుంచి కూడా రాజమణి మేడం, వెల్కమ్ మేడం. రాజమణి మేడం గారు కూడా అందరూ కూడా బిగ్ క్లాస్తో వెల్కమ్. వెల్కమ్ మేడం గారు, మాట్లాడండి మీ ఫీలింగ్ కూడా 2 మాటలు. టైగర్ కబాల్ కృష్ణ సార్ మాట్లాడచ్చు టైగర్. జయ మహర్జీ, గుడ్ మార్నింగ్ గురుజీ. పనిలో ఉన్నట్టున్నారు మా గురుజీ. మాట్లాడు టైగర్, నువ్వే మాట్లాడు. ఓకేనా? కంగ్రాచులేషన్. గురుజీ ఖచ్చితంగా మా గురుజీ సింగపూర్ మాలేసి కూడా విన్ అవుతారు మా గురుజీ మేడం. ఎందుకంటే పిలిపించుకుంటారు, మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మా టీంలో కానీ ఎవరైతే పిలిస్తే వాళ్ళకి పోవడానికి రెడీగా ఉన్నాం గురుజీ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పిలుచుకోవట్లేదు, ప్లస్ ఫీల్డ్ కూడా వెళ్ళట్లేదు. ఈ మా ఏజ్ లో ఉండి కూడా ఎంత ఫీల్డ్కి టైగర్? వెళ్ళి ఆ వయసు ఎంత టైగర్? ఏ టైగర్? మా వయసు ఉంటుంది మా 60 ఎంత ఎంత ఉంటుంది వయసు? 60 ఏబో ఉంటుంది మా గురించి. చూడండి, 60 సంవత్సరాలు.
ఆ రాజమణి మేడం ఎవరు అంటే కవాల కృష్ణ గారు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ అత్తగారు అనమాట. ఆలోచించండి ఎంత వయసు ఉండదు మీకు, అర్థమైందా? ఈరోజు ఆ వయసులో మరి ఆ మేడం గారు చేస్తుంటే మన వయసు ఎంత ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. మేడం గోల్ ఒకటే గురుజీ, ఎట్లయినా ఫ్లైట్ ఎక్కాల గురుజీ అంటుంది. అమ్మ మంచి గోల్ పెట్టుకున్నది మా గురుజీ. ఈ ఏజ్ లో నేను ఫ్లైట్ ఎక్కాలి, ఎంజాయ్ చేసి రావాలి. ప్రతి ఒక్కరు అట్లాంటి గోల్ అనేది పెట్టుకుంటే ఆమె కాదు కదా మా గురుజీ, ఆమె కంటే ఇంకా ఏజ్ బార్ అయినా కానీ ఖచ్చితంగా విన్ అవుతారు మా గురుజీ. ఆమె సీస్టాన్ మెయింటైన్ చేస్తాను, ప్లస్ కమ్యూనికేషన్ లో ఉంటారు మా గురుజీ. ప్రతిరోజు అసలు నేను ఫోన్ చేయకముందే వెళ్దాం రండి అనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా విన్ అవుతారు మా గురుజీ. నేను ఫీల్డ్ చేయడానికి రెడీ మా గురుజీ. ఖచ్చితంగా ఈ నెల లాస్ట్ లోపు టార్గెట్ విన్ అవుతారు మా గురుజీ. థ్యాంక్ చూడండి యూ మా కృష్ణ సార్ ఒక మాట చెప్తున్నాడు. ఆమె కమ్యూనికేషన్ లో ఉంటది, సిస్టాన్ని ఫాలో అవుతుందంట, ప్లస్ కమ్యూనికేషన్ కూడా. ఉదయం పొద్దున్నే ఫోన్ చేసిద్ది, సాయంత్రం కూడా చేసిద్ది నాకు తెలుసు. ఉదయం పొద్దున్న చేసింది, సాయంత్రం కూడా చేయదా ఏంది? ఆలోచన చేయండి. మీ ఫోను మీ అప్లయన్స్ ఎంత రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, మీ డౌన్లైన్స్. ఇక్కడ చాలా మంది అప్లయన్స్ ఫోన్ చేస్తే డౌన్లైన్స్ మాట్లాడతారు. అది కాదు, అప్లయన్స్ కూడా ఫోన్ చేయాలి. మీ ర్యాంక్ 1 ఇప్పుడు గోల్డ్ లీడర్లు, ప్లాటినం లీడర్లు చాలా మంది ఉన్నారండి. మీ కింద వాళ్ళు కింద ఫ్రెషర్ లీడర్లు చాలా మంది ఉన్నారు. ఫోన్ చేసి మీ అప్లయన్స్తో మాట్లాడితేనే కదా సార్ మీకు అర్థమయ్యేది. ఆకలి అయితేనే అమ్మ అన్నం పెట్టిద్ది అమ్మాయిన మన ఇంట్లో. ఇంట్లో కూర్చున్నావు, నీకు ఆకలి అవుతుంది, నువ్వు టీవీ చూస్తా ఉన్నావు, ఏమో మా అబ్బాయి టీవీ చూస్తున్నాడులే ఆకలి కావట్లేదు అనుకున్నది తల్లి. అమ్మ ఆకలి అవుతుందా అన్నం పెట్టమ్మా అంటే తీసుకొచ్చి పెట్టిద్ది మంచిగా. అట్లానే మీరు కూడా మీ అప్లయన్స్ కమ్యూనికేషన్ చేసుకొని గురుజీ రాండి, గురుజీ కొంచెం మాకు సపోర్ట్ రాండి అని చెప్పంటే వాళ్ళు వస్తాక రెడీగా ఉన్నారండి. సీనియర్ లీడర్లుగా పిలుచుకునే బాధ్యత మీది. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్ అండ్ డౌన్ లైన్ కమ్యూనికేషన్ మన టీంలో, కొన్ని టీముల్లో నేను చూస్తున్నా కదా, కమ్యూనికేషన్ బాగా దూరంగా ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి, సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇప్పుడు అప్లైన్ అంటే డౌన్ లైన్కి పగ, లేదా డౌన్ లైన్ అంటే అప్లైన్కి పగ. ఎందుకంటే పగలు ఎందుకుంటే అండి, మనం దేనికోసం వచ్చాం? అందరం సక్సెస్ అవ్వాలని వచ్చాం, యూనిటీకి పని చేసుకుందాం, కలిసి కట్టుకుని నడుద్దాం. ఇది తెలియక చెప్పడానికి అది ఫాలో అవుదాం. ఓకేనా? మాట్లాడండి గెరా శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. జై మౌర్జీ, గుడ్ మార్నింగ్ మౌర్జీ. మౌర్జీ థ్యాంక్ యూ మౌర్జీ, చాలా ఎక్సలెంట్ సెషన్ చెప్పారు మౌర్జీ. సో నాది ల్యాప్టాప్ మీరు అన్నట్టు అది 5 years అవుతుంది మౌర్జీ ల్యాప్టాప్ కొని. అది ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది. నాది రిపేర్ చేయించాం, అయినా కానీ మళ్ళీ స్ట్రక్ అవుతుంది. మీరు నిన్న అన్నారు యాపిల్ ల్యాప్టాప్ తీసుకో టైగర్, నువ్వు యాపిల్ ల్యాప్టాప్ యాపిల్ ఫోన్ తీసుకో, చాలా ఎక్సలెంట్ ఉంటుందని చెప్పారు మౌర్జీ. ఖచ్చితంగా ప్లానింగ్ చేసి యాపిల్ ల్యాప్టాప్ అని యాపిల్ ఫోన్ తీసుకుంటాం మౌర్జీ. ఎందుకంటే ఈ 5 years పైన అయింది ల్యాప్టాప్ నేను తీసుకుని. అది 5 years కి అది స్ట్రక్ అవుతుంది మధ్యలో. అందుకని ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి ఆన్ అవ్వట్లా. మొన్న రిపేర్ చేసినా కానీ మళ్ళీ ఈరోజు అందుకే మళ్ళీ ఆన్ అవ్వలేదని ఫోన్లో వచ్చాను మౌర్జీ. సో మళ్ళీ ఈరోజు వెళ్ళి షాప్లో చూపించి మళ్ళీ తీసుకుంటాను. సో ఖచ్చితంగా మౌర్జీ ర్యాంక్ అయ్యడం వల్ల నేను ఒక యాపిల్ మొబైల్, యాపిల్ ల్యాప్టాప్ రెండు తీసుకుంటాను మౌర్జీ. అవి రెండు అచీవ్మెంట్ అయిపోయినంటే ఖచ్చితంగా నాకు కారు కూడా నేను కార్లో తీసుకొని తిరుగుతూ ఉంటాం మౌర్జీ, ఫీల్డ్ వర్క్ పరంగా. సో చాలా ఎక్సలెంట్ సెషన్ చెప్పారు మౌర్జీ. మనం చేసే పని ఏదైతే ఉందో మన టీము డూప్లికేషన్ చేస్తారని చెప్పారు మౌర్జీ. ఖచ్చితంగా 100% మౌర్జీ. ఈ బయట బయట ఏదైనా వర్క్లో, జాబ్లో కానీ ఏదైనా పరీక్షల్లో పాస్ అవ్వాలంటే అక్కడ కాపీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. మిస్టేక్ అప్లైన్ డూప్లికేషన్ చేయాలి మౌర్జీ. అప్లైన్ ఎలా చెప్తారంటే అలా ఇంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చింది. స్టార్టింగ్ కానీ ఎట్లా ఉండాలని చెప్పగానే మీరు డ్రెస్ కోడ్ కుట్టించుకుంటాం, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం, స్టార్టింగ్ నుంచి లెవెల్ నుంచి అట్లా మారుతున్నారు కాబట్టి ఈ రోజు ఒక్కొక్క లెవెల్కి వెళ్తూ ఓపీ అయిపోయారు మౌజీ. ఖచ్చితంగా 100% అందరిలో మేము కూడా ఇప్పుడు డ్రెస్ అనేది అదిగా వాయిస్ క్లియర్గా ఉందా? బాగానే ఉంది. నేను చెప్పేది ఇదిగో, లెనోవో ల్యాప్టాప్ నాకు ఇది 2వ ల్యాప్టాప్. ఇది నేను ఆల్రెడీ యాపిల్ ల్యాప్టాప్లో జూమ్లో ఉన్నాను. ఇదిగో చాలా మంది ఇది కొంతసారేనండి, ఒక 2 సంవత్సరాలు బాగా పనిచేది. ఇది ఆన్ చేస్తాను చూడండి, ఆన్ చేస్తే ఇది గంటకు కూడా ఆన్ కాదు. ఇదిగో అదే ప్రాబ్లం ఇప్పుడు అదే వచ్చింది.
మొన్న 3,500 పెట్టి బాగు చూపించాను నేను కూడా. ఎంత పెట్టి బాగు చూపించాను? 3,500 పెట్టి బాగు చూపించా. ఎంత ఈ ఎస్ ల్యాప్టాప్ మోజీ. ఎంత? 42,000 రూపాయలు. కానీ ఇదేంటంటే ఇలాంటి ల్యాప్టాప్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేస్తాయి. తర్వాత 4 సంవత్సరాలు అయితే పనిచేయదు వాస్తవంగా అయితే. ఇది కొని 3 సంవత్సరాలు అనుకుంటా చూడండి. ఇది ఎప్పుడు కానా అయింది? ఎస్ మోజీ. దేనికోసం నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. నాకు తెలుసు మీ మీ పరిస్థితులు, అందరి పరిస్థితులు తెలుసు. కానీ నేను అంటాను ఒకటే అనమాట, అవసరం అయితే అంటారు కదా, ఇప్పుడు ఈఎంఐలో కూడా ఇస్తున్నారు, తీసుకోండి. నెలకి 3,000 ఎంత పెట్టుకోండి, కట్టొచ్చు. పెద్ద మ్యాటర్ ఏముందండి దీంట్లో? చెక్ వస్తే కట్టదాకా ఏముంది? ఇప్పుడు కంపెనీ డబ్బులు ఇదిగో చూడండి, ఎంత ఒక నిమిషం కాదు, ఇక్కడ 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కూడా ఆన్ కాదు. ఈలోపు ప్లాన్ చెప్పాలని ఎదురు కూర్చున్న పర్సన్ ఏమంటాడు చెప్పండి? ఇది ఆన్ అయ్యిద్ది, ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలు ఆన్ అయ్యిద్ది. ఇక మనం బిజినెస్ ప్లాన్ చదువుతాం. మన బిజినెస్, మన కంపెనీ పేరు సేఫ్ షాప్ అండి. మన కంపెనీలో జాయిన్ అయిపోతే వారానికి 2 లక్షలు సంపాదించుకోవచ్చు, వారానికి 4 లక్షలు సంపాదించుకోవచ్చు, వారానికి 8 లక్షలు సంపాదించుకోవచ్చు. మన ప్లాన్లో ఉంది, అవునా కదా? అది రియల్. కానీ అవును. ఇక్కడ లేదే. ఇది ఓపెన్ అవ్వడమే 10 నిమిషాలు ఓపెన్ అయింది. మనం చెప్పే మాటలు ఎలా తీసుకుంటాడు వాడు? ఎస్ మోజీ. అది ఓపెన్ అయిపోయి అతను పేషెన్స్ ఉండదు, ఓపిక. వినాలన్నా కానీ లేడు అప్పటికి టైంకి అది ఓపెన్ కాకపోతే. చెప్పేది అర్థం చేసుకోండి, సీరియస్గా తీసుకోండి. బిజినెస్ ఆషామాషా బిజినెస్ లేవు. మన బిజినెస్ తగ్గట్టు మనం కూడా ఉంటే మాత్రం 100% సక్సెస్ వచ్చింది. నాకు సక్సెస్ ఎస్ రావట్లేదు మోజీ. గురించి, నేను ఎన్ని ప్లాన్లు చెప్పినా నాకు డీటెయిల్ కావట్లేదు గురించి, ఎన్ని పోలపలు చేసినా కూడా నాతో ఎవరు రావట్లేదు గురించి, నన్ను ఎవరు నమ్మట్లేదు గురించి అంటే మిమ్మల్ని నమ్మక కాదు. బిజినెస్ నెంబర్ 1. కానీ బిజినెస్ తగ్గట్టు మీరు